తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. తమ మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో రేవంత్ కుటుంబానికి పండితులు ఆశీర్వచనం చేయగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరుకున్నట్టు రేవంత్ తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ తరపున కళ్యాణ మండపం, సత్రాలు నిర్మించేందుకు త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు సీఎం రేవంత్. రెండు రాష్ట్రాల అభివృద్ధి పదంలోకి నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదంలోకి నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించడం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరైన నిర్మాణాలు అవకాశం రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ప్రకృతి కూడా సహకరిస్తుంది. పాలకుల మనసులో ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు స్వామివారు ఒక ఆలోచన కలిగించి